నెక్స్ట్ పేజ్ ఇట్లా ఫామ్స్ ఉంటాయండి. ఇదిగో ఈ ఫస్ట్ మనకు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ మీద మనం సంతకం పెడతాం. ఇద్దరు సంతకాలు ఉన్నాయి, రెండు పార్టీకి సంబంధించిన సంతకాలు ఉన్నాయి. ఆ సంతకాలు అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్కి ముందుకెళ్ళడానికి కూడా మళ్ళీ మన సంతకం తీసుకుంటారు. దాని తర్వాత ఫైనల్ పబ్లికేషన్ కూడా మన సంతకాలు తీసుకుంటారు. ఇలాంటి ఫామ్స్ మీకు ఇస్తారు. మేము ఇచ్చిన ట్రైనింగే ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ట్రైనింగ్ ఇస్తుంది. కానీ మీకు ఇంతకన్నా మంచి అవగాహన మాలాగా వాళ్ళు చెప్పలేరేమన్న ఉద్దేశంతో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ పేజ్. ఇలాగా ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ బూత్కి సంబంధించి ఎన్ని ఓట్లు తీసేశారని ఇలా ఒక షీట్ ఒకటి అనేది వస్తుంది. ఆ షీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూత్కి 15 ఓట్లు తీసేశారు అనుకుందాం. ఆ 15 ఇక్కడ మనకి డీటెయిల్స్ ఏ ఓట్లు తీసేశారని, ఇది ఒక ఎగ్జాంపుల్. ఏ ఓట్లు తీసేశారని ఇలా ఒక షీట్ మనకి బిఎల్ఓ ఇస్తాడు. దాని కింద ఇలా గ్యాప్ కానీ వస్తే ఖచ్చితంగా మనం ఇలా స్ట్రైక్ చేసేయాలండి. ఆ గ్యాప్ని గ్యాప్లా ఉంచొద్దు. ఆ గ్యాప్ ఏదైతే ఖాళీ ఉందో ఖాళీని పెన్నుతో ఇలా కొట్టేసి కింద మనం సంతకం పెట్టాలి. లేదంటే వీళ్ళు కూడా ఇక్కడ మోసం చేసే అవకాశం ఉంది. మనం చూసి ఓకే 15 వీళ్ళు ఓకే లేరు అని వెళ్ళిపోతాం. దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 2-3 పేర్లు యాడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం అక్కడ స్ట్రైక్ చేయకపోతే అక్కడ కూడా మనం ఏదైనా ఓటర్ కోల్పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పేజ్. ఏదైనా ఇప్పుడు దీనికి సంబంధించిన ఎస్ఐఆర్లో ఏదైనా మనకి ఇబ్బందులు కలిగినప్పుడు ఎలా మనం దీన్ని ఎదరికెళ్ళాలనే దానికోసం ఓటర్ పూర్తి వివరాలని ఒక షీట్ మీద రాయండి. కంప్లీట్ డీటెయిల్స్, ఆ ఓటర్ ఎక్కడ ఉన్నాడు, ఏ అడ్రస్లో ఉన్నాడు, అతని ఫోన్ నెంబర్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ రాయండి. అంటే బిఎల్ఓ కూడా దీనికి అభ్యంతరం తెలియజేస్తున్నప్పుడు ఇలాంటివి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనం ఒక చోట రాస్తాం. పార్టీ లీగల్ టీం వరకు కూడా అక్కర్లేదని మన కోఆర్డినేటర్ గారు పాముల రాజేశ్వరరావు గారు కానీ పాముల ప్రకాష్ గారు కానీ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాంటి ఇబ్బంది ఏదైనా ఉన్న డీటెయిల్స్ మీరు రాసుకొని పెట్టుకుని వారికి తెలియజేస్తే దాన్ని ఎలా ఎస్కలేట్ చేయాలనేది వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటారు. డిఓ కానీ ఈఆర్ఓ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ రాతపూర్వకంగా మనం కంప్లైంట్ ఇవ్వాలి. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయిన తర్వాత 30 రోజుల లోపల మన అభ్యంతరాలు ఇచ్చిన తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అవసరమైతే ఫామ్ 6 లేదా ఫామ్ 8 ఉపయోగించాలి. అంటే వీళ్ళు ఏదైనా ఓట్లు తీసేసినా కొత్త ఓట్లు మనం నమోదు చేయించాలనుకున్నా కూడా ఫామ్ 6 ఫామ్ 8 అనేది మనం వాడచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి డేట్స్ అండి. ఈ మన ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవ్వబోతుంది, డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో, తర్వాత ఫైనల్ ఓటర్ జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని డేట్లన్నీ కూడా మీకు ఇచ్చిన హ్యాండ్ బుక్లో ఇవి కూడా డీటెయిల్స్ చాలా నిక్షిప్తంగా ఉన్నాయని మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇదిగోండి 7-8 దాని ఉంది కదా, 8వ మన ఆంధ్రప్రదేశ్ అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేజ్. గౌతమ్ త్వరగా. ఇది కూడా మీకు ఓటర్స్ అంటే బిఎల్ఏస్ ఎంతమంది ఉన్నారు, ఓటర్లు ఎంతమంది, అది కూడా మీకు దాంట్లో ఉంది. నెక్స్ట్ పేజ్. ఇది మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో జరిగినటువంటి ఈ ఎస్ఐఆర్ వల్ల ఎవరైతే ఓడిపోయారు అనేది తెలుస్తూ ఉన్నది. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ఎవరు? ఒకప్పుడు ముఖ్యమంత్రులు, ఈవేళ మాజీ ముఖ్యమంత్రులు అయిపోయారు. మాజీ ముఖ్యమంత్రులు అయిపోవడం గల కారణం ఒకే ఒక కారణం ఎస్ఐఆర్ అనే ప్రక్రియను వాళ్ళు సీరియస్గా తీసుకోవడం వల్ల జరిగింది. ఇందాక మన పెద్దలు జగ్గిరెడ్డి గారు చెప్పి ఉన్నారు. స్టాలిన్ గారు దాంట్లో 1,02,000 ఓట్లు తీసేస్తే వాళ్ళు తేరుకున్నప్పటికీ 33,000 ఓట్లు వెనక్కి తెచ్చుకున్నారు. అయినప్పటికీ కూడా ఆయన 8,795 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా బెనర్జీ గారు, మమతా బెనర్జీ గారు కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు నియోజకవర్గాల్లో కూడా అదే విధంగా జరిగినప్పటికీ వాళ్ళు తేరుకున్నప్పటికీ ఎన్ని ఓట్లు వెనక్కి తెచ్చుకున్నా వాళ్ళు ఈ వ్యత్యాసంతో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అందుకనే ఇప్పుడు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశాలు ప్రత్యక్షంగా మనకు కనపడుతూ ఉన్నాయి. ఈ కుళ్ళు కుతంత్రాలు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం రేపు కూడా ఈ ఎస్ఐఆర్ అనే ప్రాసెస్ని వాడుకుని మన పార్టీని అధికారంలో రాకుండా చేయడం కోసం ఏదైనా కుతంత్రాలు పాటిస్తారు. కాబట్టి మనం ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియని మనం ఖచ్చితంగా చాలా శ్రద్ధగా దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈ ఎస్ఐఆర్లో మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ మనకు సంబంధించిన ఓట్లు కానీ తొలగించబడకుండా ఉంటాయని మీకు మరీ ఇంకొకసారి తెలియజేస్తున్నాను. ఈ ప్రాసెస్ చూపించడానికి గల కారణం కూడా అదే. నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మా మాజీ ముఖ్యమంత్రి మరియు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరియు పాముల రాజేశ్వరరావు గారి తరఫున మీకు ఒకటే మాట మళ్ళీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఎస్ఐఆర్ అనే ప్రక్రియ ద్వారా మనం ఓట్లు నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఆధారపడి ఉంది. బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్ ఏంటంటే ఏదో ఒక చిన్న పదవిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు. ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీకు అప్పచెప్పారంటే రేపొద్దున్న ఏ ఒక్క
దిగ్విజయంగా పూర్తి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. జై జగన్. ఈరోజు ఈ ఎస్ఐఆర్ మీద జరిగే కార్యక్రమానికి రఘురామ్ గారు చెప్పాడు, అలాగే మా గౌతమ్ చెప్పాడు, మళ్ళీ చౌదరి గారు వచ్చాడు, ఇంకో అరగంట తింటారని అనుకోదు. జస్ట్ రెండే మాటలు మీకు ఉపయోగపడి పార్టీకి ఉపయోగపడి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 2 నిమిషాలు దయచేసి క్లోజ్ చేయండి. తర్వాత పెద్దలు మాట్లాడుకో ఎంత 10 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు యాక్చువల్గా ఈ సిస్టమ్ ఇది కాదు, ఈ నాయకులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలా, కాకపోతే వీళ్ళ పైన కూర్చోబెట్టి మీకు ఇచ్చారు. కానీ రాజేశ్వరదేవి గారికి మళ్ళీ చెప్తున్నాం, మండల క్విజ్ మళ్ళీ పెట్టండి. ఎందుకంటే మీరు ఒకళ్ళే చేసేది కాదు ఈ పని, నాయకులు మీరు కూడా చేయాలి. ఎందుకంటే ట్రైనింగ్ మీకు కూడా ఇవ్వాలి. మీకు అవగాహన ఉందా ఎస్ఐఆర్ మీద? ఎవ్వరికీ లేదు, నాకు తెలియదు. కాకపోతే పార్టీ మమ్మల్ని 10 రోజులు విజయవాడలో పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చి మీకు చెప్పమని పంపించారు. కాబట్టి ఇది యాక్చువల్గా స్క్రీన్ వెనకాల ఉండాలి, వీళ్ళందరూ ఎదురుండాలి. కానీ ఇది ఒక మీటింగ్లా పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ మండల వైజ్ ఇది ఒకసారి పెడితే కానీ దీనికి పూర్తిగా అవగాహన రాదు. దయచేసి ఒక్క 10 నిమిషాలు మీటింగ్ ముగిసిపోతుంది. దయచేసి ఒక్క 10 నిమిషాలు అందరూ మీకు కేటాయించిన సీట్లు కూర్చుంటే భోజనాలు ప్రారంభిస్తారు. దయచేసి ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టు. సారీ, మళ్ళీ మండల వైజ్ కావాలంటే మేము కూడా వస్తాం, రఘురామ్ కానీ మా కిషోర్ కానీ మేమందరం కూడా వస్తాం. అలాగే ఈ ఎస్ఐఆర్కి సంబంధించి ఇప్పటిదాకా రఘురామ్ గారు కానీ గౌతమ్ గారు చెప్పాడు, ఇందులో ఎవరైనా సరే ఇంత ప్రాసెస్ ఉంది నేను చేయలేను అనుకుంటే మాత్రం రాజేశ్వరి దగ్గర ఆవిడకి చెప్పి మార్చుకోండి తప్పించి మేము చేస్తాను అని చెప్పి మీరు పని చేయకపోతే పార్టీ నష్టపోతుంది, రేపు పొద్దున్న నియోజకవర్గం నష్టపోతుంది, తర్వాత ఆవిడ నష్టపోతుంది. ముందుగా ఎక్కువ నష్టపోయేది ఆవిడ కంటే ముందు మీరే. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేది ఇంకా 3 సంవత్సరాలు ఉంది. కానీ ఈ ఎన్నికల ఓటర్ లిస్టు తదనంతరం వచ్చే ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మీకు మున్సిపాలిటీలు లేవు కాబట్టి ఈ ఎన్నికలే వస్తాయి. ఎందుకంటే ఇందాక పెద్దలు జగిరెడ్డి గారు చెప్పారు, ఒక ఓటుతో ఒక ఎమ్మెల్యే పోయింది, ఒక సీఎం పోయింది. పంచాయతీ వార్డు మెంబర్లు, సర్పంచులకి ప్రతి ఓటు ఇంపార్టెంటే. కాబట్టి ఈ ఎస్ఐఆర్ ఫస్ట్ మీ భవిష్యత్తు, తర్వాత పార్టీ భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద 100% దృష్టి పెట్టండి. అలాగే ఇంకొక విషయం, ఎంత పని చెప్పారు, 2019లో చాలా వరకు పనిచేసాం, మనకేమో గుర్తింపు లేదు అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉన్నమాట. వాస్తవా? ఇది నా మనసులో కూడా ఉంది. కానీ నాకు పదవులు రాలా. కానీ పార్టీ మనకు గౌరవం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు గౌరవం పెంచారు, కానీ ఎక్కడైనా తగ్గిందా? మనకి గౌరవం దగ్గర. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళండి, ఒక్కొక్కళ్ళు కూడా, అయ్యా మీ హయాంలో నాకు ఈ పథకం వచ్చింది, అమ్మ మీ వల్ల నీకు లబ్ధి పొందారని చెప్పేవాడే. కానీ ఎవరైనా మిమ్మల్ని నిలదీసిన ఒక ఓటర్ ఉన్నాడా? లేడు. అంటే వ్యక్తిగతంగా మనం నష్టపోయి ఉండొచ్చు, కానీ మనకి గౌరవం అంటే వచ్చింది విలేజ్లో ప్రతి ఒక్క లీడర్ కూడా. ప్రతి ఒక్కళ్ళు గమనించండి, 2019లో మనం ఏంటి, 2019 నుంచి మనం 24 వరకు మనం ఎలా ఉన్నాం, 24 తర్వాత ఈ 2 సంవత్సరాలు మన గౌరవం ఎలా ఉందని గ్రహించండి. ముందు పార్టీ అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు గౌరవం. అంతేగాని మనం ఈరోజు వచ్చాం ఏదో చెప్పారు వెళ్ళిపోతే. నాకు కూడా 10 రోజులు విజయవాడలో చెప్పారు, కానీ నాకు కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి. అయినా కానీ వారం 10 రోజుల నుంచి ఇదే పని. పొద్దున్న 6 గంటలకి స్టార్ట్ అవుతున్నా, సాయంత్రం 10 అవుతుంది. అంటే పార్టీ నన్ను నమ్మి ఈ బాధ్యత చెప్పింది. అలాగే మిమ్మల్ని నమ్మి రాజేశ్వరదేవి గారు ఒక బిఎల్ఏగా 1000 ఓట్లు ఉంటే అందులో ఒక వ్యక్తిని మిమ్మల్ని నియమించింది. ఆ నియమించినప్పుడు ఆ పని సక్రమంగా చేయకపోతే పార్టీ నష్టపోతుంది. అదే నేను ఈ మాటలు మీకు చెప్పకపోతే పార్టీ నష్టపోతుంది. మీరు ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఉన్న విషయాలు నేను కార్యక్రమం ఏదైనా చేయమంటే చేసేసానని చెప్పి ఒక ఫోటో పెట్టచ్చు. కానీ ఎవరైతే బిఎల్ఏ తీసుకుంటున్నారో వాళ్ళు పని చేశారా లేదా అన్నది మాకు తెలుస్తుంది, రాజేశ్వరదేవి గారికి తెలుస్తుంది. ఎందుకంటే ఆగస్టు 15 తర్వాత లిస్టు అయిన తర్వాత 1 నెలలోనే ఆ బూత్లో ఎన్ని ఓట్లు డిలేషన్ అయినాయి, ఎన్ని ఓట్లు జాయిన్ చేశారు అనే ప్రతి లిస్టు కూడా ఎలక్షన్ కమిషన్లో ఉంటుంది. మేము తీసుకుంటాం.
పార్టీ తీసుకుంటుంది, ఆవిడ తీసుకుంటుంది. ఆవిడ తీసుకున్నప్పుడు మీ వేసిన వ్యక్తి పని చేయలేదు అని అనిపించుకున్నప్పుడు మీ గౌరవం పోతుంది, అవునా కదా? కాబట్టి ఇది ఏదో మనం చేసేవాళ్ళని చెప్పొచ్చని మాత్రం అనుకోవద్దు. ఈ బాధ్యతని వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా తీసుకోవాలి కదా, చేసిన అందరూ కూడా తీసుకుని చేయాలని. అలాగే ఈరోజు ఇక్కడ చూస్తుంటే దాదాపు 3 సార్ల నుంచి మనం గెలుపు 2019లో గెలుపు అంచుల దాకా చూడిపోయాం. కానీ ఈ 2029లో మీ అందరూ ఉత్సాహం, ఇంత ఎండలో కూడా ఇంత భారీ ఎత్తున కార్యకర్తలందరూ వచ్చారంటే 2029లో 100% ఈ రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని 100% నమ్మకం ఈరోజు ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా కలిగి మాట్లాడగలుగుతున్నారు. ఇది గెలవాలి అంటే 90% ఇప్పుడు మీరు చేసే ఈ ప్రక్రియ, ఈ ఓటర్ లిస్టులో ఉన్న ప్రక్రియ గెలవాలి అనే కసి ఎదురులో ఉందా? ఉంటే 100% ఈ ఓటర్ లిస్టు మీద ఈ నెల రోజులు అంటే నెల రోజులు పూర్తి కాకుండా రోజుకు 3 గంటలు దీని మీద పెట్టండి, సరిపోతుంది. మనం అస్తమానం రీల్స్ చూసే బదులు ఫోన్ల మీద ఒక 10 నిమిషాలు, అరగంట మీ గ్రామంలో అందరూ కూర్చొని రోజుకు 1 గంట ఏం జరుగుతుంది, ఎన్ని ఓట్లు ఉన్నాయన్న దాని మీద దృష్టి పెట్టండి. 100% 90% ఈ సెప్టెంబర్ కొత్త ఓటర్ లిస్ట్ వచ్చే లోపే మీ నియోజకవర్గం గెలుపుంటుంది. కాబట్టి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టు రఘురామ్ చెప్పాడు, జగన్ 2.0 కార్యకర్తలు కానీ. ఎందుకంటే గతంలో 2019లో మనం 24 మధ్య మన అందరం కూడా నాయకులు ఇబ్బంది పడిన వాటి వాస్తవం అందరూ కూడా. అది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి 2.0లో నా కార్యకర్త నా ప్రథమ ఇంపార్టెంట్ అని చెప్పి, వారిదే నా బాధ్యత అని చెప్పి ఆయన అన్నాడు. కాబట్టి మనం 100% నమ్మాలి. ఎందుకంటే అంత కరోనాలో కూడా 2019-24లో ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆయన ఎన్నో ప్రయాసాలు పడి మొత్తం నవరత్నాలు అమలు చేశాడు. అటువంటిది ఆయన ఒక మాట ఇస్తే కార్యకర్తలకి 100% న్యాయం చేస్తాడని మనం నమ్మాలి. కాబట్టి ప్రతి ఒక్క పనిని కూడా సక్రమంగా నిర్వర్తించి ఈ రాజోలు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా ఈ ఎస్ఐఆర్ మీద పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ కోఆర్డినేటర్ పాముల రాజేశ్వరీదేవి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా, విజయలక్ష్మి అమ్మగారికి కానీ అందరికీ కూడా, తిరుపతి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అలాగే మన ఇజ్రాయెల్ అన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను నమస్కారం చెప్పేస్తున్నాను. ఇజ్రాయెల్ అన్న 2 బుల్లెట్ మాటలు లాంటి మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. అందరికీ నమస్కారం అండి. మరి 42 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చక్కని కార్యక్రమం నడిపిస్తున్నటువంటి నియోజకవర్గ కోఆర్డినేటర్ సోదరి పాముల రాజేశ్వరీదేవి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు బూత్ లెవెల్ ఏజెంట్ల గురించి, బూత్ లెవెల్ ఆఫీసుల గురించి ఇన్ఛార్జీలు మాట్లాడారు. మరి మన దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి కూడా మరి వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు తొంగలో తొక్కి ఈరోజు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతోంది. మరో రోజు మన చిన్నతనంలో రవాణా సౌకర్యం లేనప్పుడు భగవాన్ గారు మీరు కాన్స్టిట్యూషన్ ఉంటే 10 నిమిషాల్లో మీటింగ్ అయిపోతుంది ప్లీజ్. మన చిన్నతనంలో రవాణా సౌకర్యం లేనప్పుడు మరి కాలినడకన ప్రయాణం చేసేవాళ్ళం. తర్వాత ఎడ్ల బండి మీద ప్రయాణం చేసేవాళ్ళం. తర్వాత రిక్షాల్ని తీసుకుని ప్రయాణం చేసేవాళ్ళం. తర్వాత ఆటోలు వచ్చినాయి, మోటార్ సైకిల్ వచ్చినాయి. మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఈ నెల రోజుల్లో 4 సార్లు పెట్రోలు డీజిల్ నడిపి మరి గతాన్ని గుర్తు చేసుకుంటూ పాతకాల పరిస్థితులు తీసుకొచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. మరి ఆ రోజున కూటమి ప్రభుత్వం వస్తే కనుక పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ ఎట్టి పరిస్థితుల్లో పెంచమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటని చెప్పేసి ఈ సభాముఖంగా మేము అడుగుతున్నాం. మరి దానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఈ కూటమి నాయకుల మీద ఉందని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాం. ఆ రోజున నారా లోకేష్ గారు ప్రతి పెట్రోల్ పంప్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ ధరలు తగ్గాలంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలని నినాదం చేశారు. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం పోవాలని ప్రజలు నినాదం చేస్తారని చెప్పేసి అందరిగా మనం చేస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. మరి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల కాలంలో 3,32,000 కోట్లు అప్పు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవగానే 3,56,00,000 రూపాయలు అప్పులు చేశారు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయల్లో 2,72,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు అందినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 3,56,00,000 రూపాయలు అప్పు చేసి మీరు కనీసం 50,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి అందించలేనటువంటి పరిస్థితులు ఉన్నారంటే మీ ప్రభుత్వం ఏ రకంగా దోచుకు తింటుంది, ప్రజల సొమ్ము అని చెప్పేసి ప్రజలందరూ గ్రహిస్తారని చెప్పేసి అందరిగా మనం చేసుకుంటూ మరి చక్కని కార్యక్రమం ఈ రాజోలు నియోజకవర్గంలో జరుగుతుంది. మీకు చక్కనటువంటి కోఆర్డినేటర్ని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. వివాద విధురాలు ఎవరికి కూడా నిప్పు తాగకుండా కార్యక్రమం చేసే మహిళని ఈరోజు ఈ నియోజకవర్గంలో కోఆర్డినేటర్గా ఇవ్వడం మీకు అందరికీ సంతోషకరం. అయితే మరొక అదృష్టం ఏంటంటే సత్యబాబు రాజు గారు లాంటి వ్యక్తులు దొరకడం మీ అందరికీ కూడా అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కార్యక్రమాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక్కలాగని, అధికారం లేనప్పుడు ఒక్కలాగని. అధికారం ఉన్నప్పుడు ముందు వరుస నుంచి అధికారాన్ని చేజెక్కించుకున్న వారు కొందరైతే, అధికారం లేనప్పుడు కూడా పార్టీకి మేము ఉన్నాము, పార్టీకి మేము నిలబడతాము, పార్టీకి మేము అండదండగా ఉంటామని నిరూపించే నాయకులు సత్యబాబు రాజు గారు కానీ, కేశవ రాజు గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా పెద్దలు ఉన్నారంటే వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో రాజోలు నియోజకవర్గంలో ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ మనం చేజెక్కించుకోవడానికి బూత్ లెవెల్ ఏజెంట్లందరూ సాయి శక్తుల కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు ఇస్రాయల్ గారు. అలాగే మరి మన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పిఎస్సీ మెంబర్గా ఉన్నటువంటి తోట తిరుమతి గారు మాట్లాడుతున్నారు. నియోజకవర్గం నుండి అలాగే జిల్లా స్థాయి నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ మరి చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ 2 విషయాలు, ఈ ఎస్ఐఆర్ అనేటువంటి కార్యక్రమం గురించి విపులంగా మరి రఘురామ్ గారు కానీ, భగవాన్ కానీ, చౌదరి గారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. అయితే ఇక్కడ 2,40,000 50,000 ఓట్లు ఉంటే 220 మందికో 250 మందికో ఈ రోజుని ఈ బాధ్యతలు అప్పచెప్పారు మీకు. ఇది చాలా కీలకమైనటువంటి బాధ్యతలు. ఎందుకంటే పార్టీకి కష్టకాలంలో పనిచేసిన పార్టీకే కాదు, మీకే కాదు, నాకే కాదు, ఏదన్నా మన ఆపదలో ఉన్నప్పుడు, మనం కష్టంలో ఉన్నప్పుడు సాయం చేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. ఆ విధంగా అటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతలు మీకు అప్పచెప్పడం జరిగింది ఈ రోజుని ఈ కార్యక్రమంలో. అయితే ఇక్కడ మీరందరూ ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించాలి. బిఎల్ఏకి బిఎల్ఓకి ఉన్నటువంటి తేడా. బిఎల్ఏ అనేటువంటి వ్యక్తి మరి మన పార్టీ నుంచి నియమించుకుంటాం. బిఎల్ఓ అనేటువంటి వ్యక్తి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉంటాడు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తితోటి మీరు సరైనటువంటి పరిచయాలు ఏర్పాటు చేసుకుని తన ద్వారా తను ఏం చేస్తాడనేటువంటిది కూడా తెలుసుకోవాలనేటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము మాట్లాడినప్పటికీ కూడా చెల్లుబాటు ఉండదు. మీకు ఇచ్చినటువంటి బిఎల్ఏగా బిఎల్ఓగా ఇచ్చినటువంటి మీరు ఎవరైతే బిఎల్ఏ ఉన్నారో మీ నియమకం అనేటువంటిది ఇక్కడ రాజేశ్వరి గారు సంతకం చేస్తే ఎలక్షన్ కమిషన్ వరకు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆథరైజ్ చేసి పంపుతారు. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియలో ఏదైనా మాట్లాడేటువంటి అవకాశం, అధికారం మీకు మాత్రం ఉంటుంది. ఈ బాధ్యతను మీరు గుర్తెరిగి తప్పనిసరిగా ఈ కష్టకాలంలో పార్టీకి మీరు ఒక సైకిల్లో బాబు భోజనం రోజు తినేదే కదా, ఏ భోజనాల కోసం వచ్చామని ఇక్కడికి ఒక 10 నిమిషాలు ఆపమని చెప్పే కదా భోజనాలు కూడానే. ఈ కష్టకాలంలో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధ్యక్షుడు గుర్తుపెట్టుకుంటాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే నేరుగా మీకు తెలియకపోవచ్చు పార్టీ అధ్యక్షుడికి. ఇక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రాజేశ్వరి, ఈవిడ ద్వారా మీరు ఏ రకంగా పనిచేశారు అనేటువంటిది మీకు గుర్తింపు వచ్చేటువంటి విధంగా ఆలోచన
పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకునేటువంటి దానికి మీతోటి పాటు మేమందరం కూడా మీకు అండదండగా ఉంటామనేటువంటిది మనం చేస్తూ ఇక ఈ రాజోలు నియోజకవర్గంతో ఈ కోనసీమ ప్రాంతంతో నాకు ప్రత్యేకమైనటువంటి సంబంధాలు. మా పూర్వీకులందరూ కూడా మరి రాజోలు నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, మా బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అందుకని ఈ నియోజకవర్గంలో గ్రామంలోని కూడా పేరు పెట్టి అని పిలవగలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు 10 మంది ఉన్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పేసి తెలియపరుస్తూ, మరి నిన్న కాక మొన్నటి వరకు పనిచేసినటువంటి గొల్లపల్లి సూర్య గారు ఏ పార్టీ నుంచి పనిచేసినప్పటికీ కూడా ఆయన ప్రజలతో ఉండేటువంటి సన్నిహిత సంబంధాలు, వివాదరహితుడిగా అన్న తమ్ముడు కొడుక అని చెప్పేసి ఒక మంచి సాంప్రదాయంతో ఆయన పనిచేసినటువంటి విధానాలు. అయితే ఈరోజు మరి రాజేశ్వరి గారిని పార్టీ నియమించింది. ఏది ఏమైనప్పటికీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. గతంలో కూడా నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టాం. కోవిడ్ తర్వాత కూడా కేసన్ గారు అది కూడా తెలుసు. ఈ నియోజకవర్గం పాడైపోవడానికి నాయకత్వం తప్పే కానీ కార్యకర్తలు తప్పు కాదనేటువంటి ఈ నియోజకవర్గంలో 3 సార్లు పార్టీ ఓడిపోవడానికి కారణం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఓడిపోవడమే తప్పితే ప్రజల్లో ఏమాత్రం తప్పులేదు. రకరకాలుగా గ్రూపులు పెట్టి రకరకాలుగా పార్టీలు ఆళ్ళు మార్చి వీళ్ళు మార్చి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల ఈ నష్టం జరిగింది. భవిష్యత్తులో అటువంటి నష్టం జరగకూడదు అనేటువంటి ఉద్దేశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి రాజేశ్వరి గురించి మీకు అందరికీ తెలుసు. 2 సార్లు గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులుగా చేస్తే ఒక మంచి వ్యక్తిగా అందరితో ఒక సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని అందరినీ మర్యాదపూర్వకంగా పిలిచిన వాళ్ళకి ఎవరికైనా సరే సహాయం చేసేటువంటి విధంగా పనిచేసినటువంటి రాజేశ్వరి గారిని ఈ రోజున కోఆర్డినేటర్గా నియమించారు. కాబట్టి మీరందరూ కూడా గమనించవలసింది రాజేశ్వరి గారి భవిష్యత్తు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు కాదు, మనందరి భవిష్యత్తు కూడా ఈ పార్టీ మీద ఆధారపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఇక్కడ మీరు ఎంత గౌరవంగా కాలరేగరేసుకుని తిరిగేటువంటి విధంగా ఉండేవారు ఈవేళ ఏ విధమైనటువంటి రాజ్యాంగం నడుపుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి మనం నమ్మినటువంటి సిద్ధాంతం అంబేద్కర్ రాజ్యాంగం, ప్రస్తుతం నడిచేటువంటి సిద్ధాంతం రెడ్ బుక్ సిద్ధాంతం రాజ్యాంగం నడుస్తుంది. దీన్ని తుదిముట్టించాలనేటువంటిది మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు జరిగినటువంటి మీటింగే కాకుండా మండల స్థాయిలో మీటింగ్లు పెట్టుకుని ఒక్కరికి మాత్రమే అధికారంగా సంతకం పెట్టేటువంటి అవకాశం ఉంది అభ్యంతరాలు పెట్టడానికి. రేపు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు నాయకులతో కూడా మండల స్థాయిలో మీటింగ్లు పెట్టినప్పుడు ఆ మీటింగుల్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక్కళ్ళ వల్ల జరిగేది కాదు ఇది. ఈ గ్రామంలో ప్రతి వాళ్ళు కూడా పార్టీ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి తెలియపరుస్తూ మీకు ముఖ్యంగా ఒకప్పుడు దొంగతనాలు జరిగి బంగారాలు దొంగతనం చేశారు, డబ్బు దొంగతనం చేశారు, ఆస్తులు దొంగతనం చేశారు అనేవారు. ఈరోజు ఓట్లు దొంగతనం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఓట్లు దొంగతనం చేయకుండా కాపాడుకునేటువంటి బాధ్యత మీకు అప్పచెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి బృహత్తమైనటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలనేది మనం చేస్తూ ఇక్కడ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేక తప్పుడు వాగ్దానాలతోటి మరి మాయ మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. నిన్న కాక మనం చూస్తాం ఫీడ్ మీద రెయ్యిలకు సంబంధించినటువంటి మేతల మీద అది చాలా మందికి అవగాహన లేదు. రెయ్యి మేత పెంచారు అనుకుంటున్నారు. టైగర్కి అయితే కేజీకి 10 రూపాయలు 30 పైసలు పెంచారు. అదే వనామికి అయితే 8 రూపాయలు 50 పైసలు పెంచారు. అంటే ఇది పైసల్లోని రూపాయల్లోనే కనపడుతుంది. ఇది 12 లక్షల టన్నులు ఈ రాష్ట్రంలో ఈ ఫ్యాక్టరీల ద్వారా తయారవుతున్నట్టుగా తయారైంది. దీంట్లో ఎవరికి చెప్పకుండా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుకుని ముఖ్యమంత్రి దీనికి చైర్మన్గా ఉన్నాడు. ఈ కమిటీకి చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి ఫీడ్కి ట్యాక్స్ తగ్గించమని అడుగుతానన్నాడు. ఆ రకంగా కూడా వాళ్ళ ఇన్వాయిల్కి మేలు చేయాలనేటువంటి ఆలోచనే. ఇకపోతే ఈ ఫ్యాక్టరీని నడిపేటువంటి వాళ్ళు కానీ ఇది ఎగుమతి చేసేటువంటి ఎవరైతే
మరి ఇతర దేశాలకు ఎగమొచ్చేసి రైలు ఎగమొచ్చేసి వాళ్ళకి అన్నారంటే వీళ్ళందరూ ఆలోచన ఏ రాకముందో తెలుసా? ఈ ప్రభుత్వం మాది, ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం మేము కష్టపడ్డాం, మాది ప్రభుత్వం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనేటువంటి విధంగా ఈ రోజు నడుస్తుంది. మొన్న ఒక ఆయన బీజేపీ ఎమ్మెల్యే అన్ని చెప్పారు, ఆదినారాయణ రెడ్డి గారు, ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నారు అడిగితే చాలా కమ్మగా ఉందని చెప్పేసి అన్నారు. ఆ విధమైనటువంటి విధానాలతో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి ప్రజాప్రభుత్వం రావాలి, అంబేద్కర్ రాజ్యాంగం రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటిది మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తూ, ఈ మాయ మాటలు నీకు 15 అని చెప్పారు. లేదు, 60 సంవత్సరాల అందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని చెప్పారు ఎస్సీ బీసీ మైనారిటీస్కి. లేదు, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. లేదు, ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. లేదు, పిల్లలు చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయటం లేదు, ఆడపిల్లలందరూ అలో లక్షణాన్ని గొడవ పెడుతున్నారు. దయచేసి మంచి పరిపాలన, ప్రజా పరిపాలన రావాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమవుతుంది. తప్పనిసరిగా మనం అందరం కూడా ఈ కష్టకాలంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు తీసుకొచ్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం అనేటువంటిది మరొకసారి మనం చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. ఒక్క నిమిషం, విజయలక్ష్మి గారు, జక్కపూడి విజయలక్ష్మి గారు మాట. వీడియో అండి. నేనుంటాను, ఎవరు అధైర్యపడద్దని ముందుకు వస్తున్నటువంటి మన జనగారిని చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. నా భర్త చక్కమూడి రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా గొల్లపల్లి సూర్య గారు కాంగ్రెస్ పార్టీలో కొన్ని మీటింగ్లు కలిసి తిరుగుతూ ఉండేవారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడిని ఆయన గురించి వచ్చినప్పుడు, ప్రస్తావన వచ్చినప్పుడు కొరివిదయం అంటూ ఉండేవాడు. ఏ మీటింగ్లో అయినా సరే కొరివిదయంలా పట్టుకుని మనల్ని పీడిస్తున్నాడు అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి అంటే ఒక మాయ, ఒక దగ, ఒక మోసం, ఒక అబద్ధం, అన్ని రకాల అవలక్షణాలు పూరిస్తే ఒక మనిషిని తయారు చేస్తే బ్రహ్మదేవుడు, ఆ మనిషే చంద్రబాబు నాయుడు, ఇంకెవరో కాదు. ఇందాక ఇక్కడికి వద్దామన్న కంగారులో నేను రాజాతోటి, నేను గోగులమట వెళ్తున్నాను, ఇలా రాజశ్రీదేవి గారి కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ ఉంది, బయలుదేరుతున్నాను అన్నాను. ఉండి నన్ను డిస్టర్బ్ చేయకన్నాడు. ఏంట్రా బాబా అంత డిస్టర్బ్ చేసింది, నువ్వు కూర్చున్నక్కడ ఎవరో 2-3 మాట్లాడుకుంటారు, అంతకంటే నేను చేస్తున్నాను. నాకు ప్రెస్ మీట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా మాట్లాడాల్సి ఉంది అన్నాడు. తను తరచూ ఒక కథ చెప్తూ ఉండేవాడు రాజా. కొంతమంది కూర్చున్న ఒక సమావేశంలో ఒక వ్యక్తిని పిలిచి, ఒరే బాబు, అక్కడ ఒక పెద్ద ఇసుక పుట్టు ఉంది, అందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో ఒకసారి లెక్కించి తీసుకురారా బాబు అన్నారు. వాడు 10 సెకండ్లు కూడా కాకుండా పరిగెట్టుకుంటూ వచ్చి 99,09,903 ఇసుక రేణువులు ఉన్నాయండి అన్నారు. ఏంటి ఇలా చెప్తున్నాడు? ఇలా కాదు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్కట్టున్నాడు. మళ్ళీ 5 సెకండ్లోనే పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి ఎన్ని ఉన్నాయండి? 60,772 అన్నాడు. మరి వీడికి ఈ రకంగా కాదు, మనం చెరువులో ఎన్ని నీటి బొట్టులు ఉన్నాయో చెప్పండి, దానికే ఏదో లెక్క చెప్పండి. ఫైనల్గా నువ్వు ఇది కాదురా బాబు, ఇల్లు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినటువంటి హామీలన్నీ లెక్కెట్టుకురాను బాబు. ఏమైనా లెక్కెట్టగలంగానండి భూప్రపంచం మీద, చంద్రబాబు నాయుడు గారు ఆడే అబద్ధాలు మాత్రం మనం లెక్కట్లేమండి, అది నా వల్ల కాదండి అని చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప అబద్ధాల కూర మనందరికీ అర్థమవుతుంది. మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, ఆత్మవిమర్శ చేసుకుంటే, ఈ రాష్ట్రంలో కన్న తల్లి లాంటి పార్టీని పక్కకి ప్రజలు కాఫీ హోటల్ లాంటి పార్టీని ఏరి కోరి తెచ్చుకున్నందుకు ఇవాళ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క సామాజిక వర్గం కూడా సంతోషంగా లేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఎందుకంటే మహిళలకు
మీకు 18 సంవత్సరాలు నిండితే మేము 1500 ఇస్తామని చెప్పారు. ఎవరికైనా ఇస్తున్నారా? నిరుద్యోగులకి 3000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఎవరికైనా ఇస్తున్నారా? ఎవరికి ఇవ్వరు. రైతులు మిమ్మల్ని గొప్పగా చూస్తూ ఉన్నారు. ఎవరినైనా చూస్తున్నారా? లేదు. ఇవాళ గిట్టుబాటు ధర లేక పండిన పంటను రోడ్ల మీద పోసి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. విద్యార్థులకి ఫీజులు కట్టట్లేదు. తల్లిదండ్రులు చదివించలేక మానిపించి కూలో ఏదో పని చేసుకోరా బాబు, ఇంక నాకు చదివించి ఓపిక లేదు. గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చదివించారు కాబట్టి వాళ్ళందరూ మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మీ ముందున్న వాళ్ళు పెద్ద చదువులు చదువుకోగలిగారు. ఇవాళ మేము చదివించేటటువంటి పరిస్థితిలో లేవని తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఈ కూటమి నాయకులు కానీ కార్పొరేట్కి వత్తాసు కలుగుతారు కానీ మనం ఎవరు ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో రావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ మీరు నేను మాట్లాడుకోవటం కాదు, కూటమి నాయకులకి కార్యించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుచేత జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఎవరి యొక్క గెలుపుని ఆపేటటువంటి శక్తి దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరితో వెన్నుపోసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు 1600 కిలోమీటర్ అనుబంధంగా ఎన్నో రకాలైనటువంటి స్కీములను ఏర్పాటు చేసి శభాష్ ఉంటే ముఖ్యమంత్రి అన్నవాడు రాజశేఖర రెడ్డిలా ఉండాలి తప్ప వేరే రకంగా ఉండకూడదు అని చెప్పేసి మనం ఒక్కళ్ళం కీర్తించలేదు. ఆ రోజున ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని పరిశీలించరమ్మని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉన్నట్టు వాళ్ళే చెప్పారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప ముఖ్యమంత్రి అందరికీ అర్థమవుతున్నటువంటి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి కూడా అర్థం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. బాధ్యతాయుతంగా చేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం అనేటటువంటి వాస్తవాన్ని మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని నేలుతున్నాం కదా అని విర్రవీగితే నహుషుడు సత్పా సత్పా అంటే ఆ రోజున అతనికి ఏ రకమైనటువంటి గర్వభంగం తగిలిందో అదే రకమైనటువంటి విధానంలో ఈ చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు కూటమి ప్రభుత్వం కూలిపోవటం తథ్యం అనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళందరూ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఒక అహంకారం, ప్రజలు ఏమైనా చేయొచ్చు, ప్రజలకి మనం ఏం చెప్పినా నమ్ముతారని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని సైకో అని నువ్వంటే ఆయన్ని ప్రజలు ఎవరు సైకో అనుకోవట్లేదు. కానీ పిచ్చివాడి చేతికి మనం అధికారం ఇచ్చాము. ఈ పిచ్చివాడి చేతిలో రాయి ఎప్పుడు మన మీద పడతాదో మనం జాగ్రత్తగా ఉండాలనేటటువంటి ఆలోచన వాళ్ళు ప్రజలు చేస్తున్నారు అనేటటువంటి వాస్తవాన్ని నువ్వు గమనించుకో లోకేష్, నువ్వు గమనించుకో చంద్రబాబు నాయుడు, మీరందరూ గమనించుకోండి కూటమి నాయకులారు అని చెప్పి చెప్పడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాం. ఇవాళ 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల్లోనూ మీరు సాధించినటువంటి అభివృద్ధి ఏంటి ఒక్కసారి మీరు చెప్పగలరా? ఒక శ్వేతపత్రం మీరు విడుదల చేయగలరా? ఏమీ చేయలేరు. మాట్లాడితే మాత్రం డైవర్షన్ పాలిటిక్స్. కొన్నాళ్ళ తిరుపతి లడ్డులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏది లేదనగానే సనాతన ధర్మాన్ని కొన్నాళ్ళు ఊరేగారు. సనాతన ధర్మం గొడవైపోయింది. ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త ఇది, లేకపోతే ఇవాళ హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నువ్వా చంద్రబాబు హత్య రాజకీయాల గురించి మాట్లాడేది? కృంగి కృషించి ఏడ్చి చచ్చే విధంగా నందమూరి తారక రామారావు గారు చనిపోయేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఈ రాష్ట్రంలో అంటే చిన్న పిల్లాడు కూడా చెప్తాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేటటువంటిది. ఇవాళ కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు, రాజ్యసభ స్థానాలు వస్తున్నాయి, మనం ఏదో ఒకటి మాట్లాడకపోతే బాగోదు, వైఎస్ కుటుంబాన్ని రక్త చరిత్ర అని చెప్తున్నారు. అసలు వైఎస్ కుటుంబం గురించి మాట్లాడటానికి మీకు అర్హత ఉందా? ప్రజలకి మేలు చేసేటటువంటి వ్యక్తులకు ఉంది తప్ప ప్రజల్ని మోసం చేసేటటువంటి మీరంటే మోసగాళ్ళకి దగులుబాజీలకి లేదనేటటువంటి వాస్తవాన్ని మీరు గమనించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాజశేఖర రెడ్డి తన తండ్రిని చంపినటువంటి వాళ్ళని కూడా శిక్షించాలని చెప్పేసి ఏ రకంగా ఆ రోజున అనుకోలేదు. రాజశేఖర రెడ్డి గారి మన్నాంతం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోలేదు. ఇవాళ రకరకాల సినిమా డైలాగులు చెప్పుతున్నటువంటి వ్యక్తులకి ఎవరు పెట్టారు భిక్ష మీకు? ఆ రోజున మీరు చేసినటువంటి కాల్పుల సంఘటనలు అనేటటువంటి వాస్తవాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి తెలుగుదేశం నాయకులారా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇవాళ మీరు మాట్లాడింది ప్రతిదీ ఏమీ వేదం కాదు. ప్రజలందరూ నమ్మేసి మీరు చెప్పింది ఆహా ఓహా అనడానికి. మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మీరు
మోసపూరితం కాబట్టి మోసాలు చేస్తూనే ఉన్నారు, ప్రజలు మోసపోతూ ఉన్నారు. కానీ మీరు మోసం చేశారని గమనించుకున్నాక ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పాలనేటటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవాళ ఒకే ఒక్క విషయం చెప్తున్నాం, మీరు డైవర్షన్ పాలిటిక్స్ని చెయ్యాలి అనుకుంటూ నిమిషం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిని రకరకాల దూషణ పదాలతో మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితికి ముందు సాగదు మీకు అనేటటువంటి వాస్తవం తెలుసుకోండి. ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఇవాళ 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇక గట్టిగా ఉంటే 2.5 సంవత్సరాలు మీకు ఉండదు. చివరి 6 నెలలు మనకి అలాగే ఎన్నికలు వస్తాయి. ఇందాక మీకు ఒకటి చెప్పాను, అన్న తల్లి లేని పార్టీ కాఫీ హోటల్ లేని పార్టీ అని. కాఫీ హోటల్లో మనం డబ్బులు ఇస్తే తప్పనికి టిఫిన్ భోజనం పెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. అక్కడ పెట్టింది మనకి ఇష్టమైనా ఇష్టం కాకపోయినా డబ్బులు ఇచ్చాం కదా అంటున్నాను. లేకపోతే పెట్టే మీకు ఇష్టమైతే తినండి, లేకపోతే కొండండి. కానీ కన్న తల్లి అలా కాదు, అయ్యో నా బిడ్డ తినకపోతే ఏమవుతాడో, వీడు ఆకలి తీరుతుందో లేదో అనేటటువంటి ఆలోచన చేసి మన ఆకలి తెచ్చడానికి ప్రయత్నం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి పార్టీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కాఫీ హోటల్ నుండి పార్టీలు కూటమిని మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బిఎల్ఏలకి సంబంధించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఒకే ఒక విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది, నాతో సహా. ఎందుకంటే నేను ఈ ప్రాంత ఆడపడుచుని, ఈ ప్రాంత కోడల్ని కూడా, ఇక్కడ ఉన్నటువంటి మట్టి వాసన తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆంతరికం తెలుసు, ఇక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా తెలుసు. చాలా కాలం ఇక్కడే చదువుకున్నాను కూడా. ఒకే ఒక విషయం చెప్తున్నాను, ఎందుకంటే మనం 2029లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ అత్యధికమైనటువంటి ఓటులతో మన నాయకుల్ని, మన శాసనసభ్యులు అభ్యర్థుల్ని గెలిపించుకోవాలంటే మనం అందరం కూడా బిఎల్ఏ విషయంలో బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి బాధ్యతతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా గెలుపు మన సొంతం అవుతుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. గెలుపు కోసం వాళ్ళలాగా ఈవీఎం ట్యాంపరింగ్లో లేకపోతే ఓట్లు పీకేయటం ఇటువంటి తప్పుడు మార్గాలను మనం ఎంచుకోవడం అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ బిఎల్ఏ అనేవాడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఖచ్చితంగా మన గెలుపు ఎవరో ఆపగలిగేటటువంటి పరిస్థితి. ఇవాళ 11 సీట్లని ఎద్దేవా చేస్తున్నారు. అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒకే మాట మీద నడిచిన రోజులు మీకు ఆ 11 సీట్లు కూడా ఉండవు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైనాట్ 175 అన్నది ఖచ్చితంగా 175 సీట్లు నెక్కి తీరుతామనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఏదైతే నవ్విలు నాపచైనా పడుతుందనేటటువంటి రీతిలో ఖచ్చితంగా మీరే అబాస్ పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు ఏం కావాలో అది చూసి ఆలోచించి మేలు జరిగేటటువంటి విధానంలో ముందుకెళ్ళమని చెప్పేసి చెప్తున్నాం. ప్రజాశక్తి తిరగబడ్డ రోజుని ఖచ్చితంగా ప్రభుత్వాలు పతనమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు కూడా మీ అహంకారం ఖచ్చితంగా పతనం అయిపోయి మిమ్మల్ని నడిపిస్తుంది, వాస్తవాన్ని గుర్తుంచుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నాకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. సక్సెస్ చేయాలని మన ఆది నాయకుడు ఇచ్చినటువంటి సందేశాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు చేరవేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో శ్రమపడి వచ్చినటువంటి పెద్దలు రఘురామ్ గారు కానీ చౌదరి గారు కానీ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటికీ ఇంచుమించు ఒక 4-5 నియోజకవర్గాలు, మన 7 నియోజకవర్గాల్లో 4-5 నియోజకవర్గాలని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి మన నాయకులు జగ్గిరెడ్డి గారు, వారు వెనక ప్రయాణం చేస్తున్నటువంటి మన నాయకురాలు మా అందరికీ ఆత్మీయ తల్లి విజయలక్ష్మి గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు. ఈ గ్రామంలో ఎక్కడ మీటింగ్ అన్నా సత్యబాబురాజు గారు కనుక పూనుకుంటే, ఆయన మనస్ఫూర్తిగా చేయాలని అనుకుంటే, ఎక్కడో అంతర్వేదిలో మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్కు 1000 మంది వస్తున్నారని అంటే 500 మంది ఇక్కడి నుంచే వస్తారు, ఈ ఊరి నుంచే వస్తారు. అంత బలమైనటువంటి నాయకుడు. ఆయన పిలిపించాడంటే
ఆ మీటింగ్లన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇవాళ కూడా ఈ గ్రామంలో ఇంత భారీ ఎత్తున మరి మీటింగ్ సక్సెస్ అవడానికి సత్యబాబు రాజు గారి ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక చాలామంది చెప్పారు ఆయన గురించి. వారు మాట ఇచ్చిన లేదా కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలనుకున్న ఆయన ఏకాగ్రతతో కనుక పనిచేయాలని అనుకుంటే తప్పకుండా అవన్నీ సక్సెస్ అవుతాయి. ఇక్కడ నేను కొన్ని ఒక పదుల మీద సుమారు 30-40 మీటింగ్లు ఇక్కడ నేను పెట్టుకున్నాను ఆ రోజుల్లో. మరి ముఖ్యంగా ఈవేళ మన నియోజకవర్గంలో మరి ఆనాడు పెద్ద ఆయన చెప్పినట్టుగా బాధ్యతల్ని రాజేశ్వరి దేవి గారికి ఇచ్చేటప్పటికీ 3800 సభ్యత్వాలతో తర్వాత వివిధ కమిటీల రూపంలో ఒక చక్కటి రూపకల్పన చేసి ఆమె గారికి ఇచ్చాం. అదేవిధంగా బూత్ కమిటీలు కూడా చాలాసార్లు చౌదరి గారిని అడిగాను రమ్మని, ఆయన రాలేకపోయాడు. ఎప్పుడు ఏదో ఒక పని బిజీగా ఉండడం మూలంగా తర్వాత ఈ బూత్ కమిటీల మీద కూడా ఇంత నిగ్రహం ఆ రోజు పెట్టలేకపోయింది ఆ పార్టీ. కానీ ఎప్పటికప్పుడు ఎవరి నియోజకవర్గాలు వాళ్ళే చేసుకున్నారు. అప్పుడు ఆ చేసుకున్నటువంటి సందర్భాల్లో నేను 1-2 దఫాలు చౌదరి గారికి కూడా చెప్పాను, ఒకసారి రండి మీ సరదాగా ఢిల్లీ రిసార్ట్స్లో వేస్తున్న మీటింగ్ అని నేను అడిగాను. వారికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ మూలంగా రాలేకపోయారు. ఏదేమైనా ఈవేళ ఇంత వైభవంగా 2029లో జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా విజయం ముందుకు మోగిస్తారు. వారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా మరలా ఆయన వెనుక తిరిగి చూడకుండా ఏకదాటిన సుమారు 10-15 ఎన్నికల్లో గెలుపొందుతూ ప్రతి పేదవాడి గుండెల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థిరస్థాయిగా ఉంచే ఒక రోజుగా ఈ రోజును మనం భావించుకోవాలి. రాబో రోజుల్లో వచ్చే ఆ విజయాలకి మూల స్తంభం మోగనమాటలు గ్రామం అన్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ అలాంటి గ్రామంగా ఈ గ్రామం మనందరి హృదయాలు ఉండడానికి సత్యబాబు రాజు గారు చేస్తున్నటువంటి కృషిని నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. నేను నిజంగా నిన్నే వచ్చాను నేను హాస్పిటల్ నుంచి, కానీ సత్యబాబు రాజు గారు 2 సార్లు ఫోన్ చేశాడు. ఆ రోజు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులు మేము, తోట త్రిమూర్తి గారు, నేను, వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎన్నోసార్లు పిలిచారు ఇక్కడికి రమ్మని. కానీ కార్యక్రమాలు బిజీగా ఉండడం మూలంగా రాలేకపోయారు. ఏదేమైనా మీరందరూ ఇదే విధంగా కలిసి ఉన్నటువంటి విషయాలను ఎక్కడికక్కడే చర్చించుకుని పరిష్కరించుకుంటూ మీరు ముందుకు నడవాలి. తర్వాత ఇందాక చౌదరి గారు చెప్పినట్టుగా మండల స్థాయిలో కూడా వీటిని ఒకసారి సమీక్ష చేసుకోవాలి. మండల స్థాయిలో కనుక ఈ బూత్ లెవెల్ కమిటీలు కనుక పటిష్టవంతంగా చేసుకోగలిగితే తప్పకుండా ప్రతి కార్యక్రమంలో కూడా మనం విజయవంతంగా ముందుకు వెళ్ళగలమన్నటువంటి ఒక ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. సూర్యగారు కూడా మరి చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంకా మాట్లాడేటువంటి వ్యక్తులు మరి మన కోఆర్డినేటర్ వెంకటరావు గారు అబ్బాయి శ్రీకాంత్ వచ్చారు, అలాగే కేశవ రాజు గారు ఉన్నారు, అలాగే మీ యొక్క అబ్జర్వర్ పాపరెడ్డి గారు ఉన్నారు, ఇంకా సెక్రటరీస్ వచ్చారు, చాలా మంది ఇంకా ఇతరులు వచ్చినా మరి వేడి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని వాళ్ళందరూ కూడా ఒక్క సత్యబాబు గారు ఎవరైతే నేను ఆయన మాటల మనిషి కాదు చేతల మనిషి, అట్లాంటి చేతల మనిషికి నేను జగన్మోహన్ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేస్తే ఈయన కూడా ఇందులో పెట్టాలంటే ఇప్పుడు వద్దండి నాకు ముందు పార్టీ అధికారులకు రావాలన్నటువంటి విలువైన మాట మాట్లాడినటువంటి సత్యబాబు రాజు గారిని గౌరవిస్తే అందరికీ మైక్ ఇచ్చినట్టే. కాబట్టి ఆయన్ని ఈ ముందుకు వచ్చి మరి కుర్చీలు ఆశీర్లు కావాల్సిందిగా ఆయన చేసేటువంటి ఇచ్చిన సత్కారంలో వేదిక మీద అత్యులందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క బిఎల్ఏస్ కార్యక్రమాన్ని చిరసావహించి మీ అందరూ కూడా మరి చక్కగా కార్యక్రమం చేయాలని మరొకసారి రాజ్యాల వాసులందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. అదే
సారథులు మన రాష్ట్ర అధ్యక్షులు మన రాష్ట్రం నుంచి మన జిల్లా నుంచి నలుమూలల నుంచి వచ్చిన మన నాయకులందరికీ కూడా కార్యకర్తలకి అభిమానులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇంకేంటంటే ఇంకా మండు డేట్లో కూడా మీరందరూ కూడా ఎంతో స్ఫూర్తితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలనే ఒక ఆలోచనతో మీరందరూ కూడా ఈ మండు డేట్లో కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క శిక్షణ కార్యక్రమం శిక్షణ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మా కార్యకర్తల్ని మరింత అప్రమత్తం చేయడం కోసం ముఖ్యంగా రాజకీయ నాయకులకి అయితే పోటీ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల నెత్తిన శతకోపం పెట్టి ఇవాళ ఆక్వా రైతుల దగ్గర మొదలుపెట్టి ఉన్నటువంటి మొక్కజొన్న రైతులకు కానీ లేదా ఉన్నటువంటి విద్యార్థులకు కానీ లేదా మహిళలకు కానీ అందరికీ కూడా శతకోపం పెడుతూ ధనార్జన చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో ఎలక్షన్ చేస్తున్నాం. కాబట్టి ఓటు చోరీ అనేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు దేనికైనా సిద్ధపడతాడు, ఓట్లను చోరీ చేయడానికి కూడా సిద్ధపడతాడు. కనుక అన్ని నియోజకవర్గాల్లో ఓట్లు జాగ్రత్త చేసుకుని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు ద్వారానే ఈ కూటమి ప్రభుత్వం యొక్క కూటమి ప్రభుత్వం యొక్క నాళ్లు తెంచగలుగుతాం. కాబట్టి ఒకవైపున ఓట్లను కాపాడుకుంటూ మరొక వైపున ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జడుస్తున్నటువంటి మంత్రులు అలాగే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా సెలవిస్తున్నాం. ఏదైతే మీరు చేస్తున్న అక్రమాలను పక్కన పెట్టి ఏదైతే మీరు చేస్తున్నటువంటి అవినీతిని అమరావతిలో కట్టిపెట్టి ఇప్పటికన్నా ఆక్వా రైతులకి మంచి చేసే విధంగా ఏదైతే యొక్క ఫీడ్ ధరలను తగ్గించే విధంగా రొయ్య యొక్క ధరలను పెంచే విధంగా మీరు చర్యలు తీసుకోండి. మీరు పెద్ద మా తిరుమూర్తి గారు చెప్పినట్టు ఏదైతే ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ యొక్క రైతు ఈ రొయ్యల కొనుగోలుదారులతో చేతులు కలిపి రొయ్యల రేటు తగ్గిస్తూ ఉన్నారు, ఫీడ్ రేటు పెంచుతున్నారు. ఇప్పటికైనటువంటి కార్యక్రమాలు మానేసి మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెడుతూ రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మీ యొక్క సుపుత్రుడు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో వారు కూడా డిఎస్సిలో చేసినటువంటి తప్పులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎవరైతే డిఎస్సికి అప్పిరైనటువంటి విద్యార్థులు ఉన్నారో వారి భవిష్యత్తుని నాశనం చేస్తూ ఇవాళ వారు ఏదైతే డిఎస్సిలో ఉన్నటువంటి పోస్టులను కూడా ఎప్పుడూ లేనటువంటి విధానాలను అవలంబించి ఒక పోస్ట్ వచ్చి 15 లక్షలకి అమ్మేసుకునేటువంటి కార్యక్రమం స్వయాన నీ పుత్రుడు యొక్క శాఖలో జరుగుతుంది. నువ్వు మనిషి అయితే దాన్ని ప్రక్షాళన చేయాలని కోరుతున్నావు. రెండోదిగా మీరు స్కూల్ భవనానికి ఏదైతే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి శక్తి ప్రభుత్వానికి లేదు. కానీ అమరావతిలో వారు చేస్తున్న అవినీతికి అద్దాల మేడంతో కప్పిపుచ్చుతామని 2,500 కోట్లు మంజూరు చేస్తుంది పరిస్థితి మీది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే మీరు ప్రజల యొక్క క్షేమం మీద దృష్టి పెట్టి వారికి ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అప్రమత్తం చేసి ఓట్ చోరీ అనేటువంటి దానికి కూడా చూడాలనేటువంటి కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి మీరందరూ చూశారు, ఎండల్లో బయటకు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి మీరు విషయాలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం. రెండోది ఈ నరకాసుర పరిపాలన, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఈ కూటమి పరిపాలనని ఈ రాష్ట్రంలో సరిపడాలనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎండలు లెక్క చేయకుండా ఒక చెంప బాలు పడుతుంటే ఒక చెంప కలుగుని పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఎండల్లో కూడా వచ్చారంటే రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది మీకు తెలియబడుతూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏదైతే 11 సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ భవిష్యత్తులో ఈ పార్టీ లేదని చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ పార్టీ లేదని చెప్పినటువంటి మీరు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా ఈ ప్రసంగాలు ముగుస్తున్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఒకసారి జ్ఞాపకం వస్తే మీరు భయపడుతున్నారు. అంటే
అంటే మీకుండేటువంటి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా కొంత ఇన్ఫర్మేషన్ ప్రజల నుంచి వస్తాయి, అలాగే అధికారులు వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుంది అనేటువంటి భయం కొద్ది నిద్ర పట్టట్లేదు, మీకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, కళ్ళలో ఉలిక్కుబడి లెగుతున్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలనకి ఎరమగీతం మారేటువంటి రోజు దగ్గరలో ఉందనేటువంటిది మనం చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.
కడుపులను నింపే ముక్క నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మడుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేము నమ్ముతాం నిన్నే జగన్. అరే రాజు ఎక్కడున్నా రాజేరా రాజా మేలుతాడు మళ్ళీ చూడరా పేదోడు నిండుగా నవ్వే కట్టుగా పరిపాలన అందిస్తాడు మళ్ళీ చూడరా అరే రాజు ఎక్కడున్నా రాజేరా రాజా మేలుతాడు మళ్ళీ చూడరా పేదోడు నిండుగా నవ్వే కట్టుగా పరిపాలన అందిస్తాడు మళ్ళీ చూడరా అరే చూడు 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 అరే మళ్ళీ వస్తాడు చూడు అరే చూడు 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 జగనన్నే వస్తాడు చూడు అరే చూడు 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 అరే మళ్ళీ వస్తాడు చూడు అరే చూడు 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 ఆనందం తెస్తాడు చూడు అరే రాజు ఎక్కడున్నా రాజేరా రాజా మేలుతాడు మళ్ళీ చూడరా పేదోడు నిండుగా నవ్వే కట్టుగా పరిపాలన అందిస్తాడు మళ్ళీ చూడరా జనమంటే జగనంట అడుగేసే తన వెంట ప్రతి గడప నవ్వులతోనే నింపినవాడురా శత్రువుకి లొంగడురా తల వంచి ఎరగడురా ఒంటరిగా పోరాడే తమ్మున్నోడురా అరే ఇచ్చిన మాట తప్పని వాడురా జనం కోసమే పుట్టినవాడురా అరే ఎదురు దెబ్బలు తిన్నవాడురా అయినా జరగని ఆ చిరునవ్వుని చూడరా జగనన్న 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 అరే చూడు 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 అరే మళ్ళీ వస్తాడు చూడు అరే చూడు 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 జగనన్నే వస్తాడు చూడు అరే చూడు 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 అరే మళ్ళీ వస్తాడు చూడు అరే చూడు 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 ఆనందం తెస్తాడు చూడు అరే చూడు 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 అరే మళ్ళీ వస్తాడు చూడు అరే చూడు 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 జగనన్నే వస్తాడు చూడు అరే చూడు 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 అరే మళ్ళీ వస్తాడు చూడు అరే చూడు 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 ఆనందం తెస్తాడు మండే సూర్యుడు మనిషి రూపమై వచ్చాడు మరచి పొద్దే పొడిచే ఉజ్వల రూపం ఎత్తాడు జగమే చూడని తన వెలుగుని జగనై చూపించాడు సలసల సలమని మరిగే రక్తం ప్రజలకు